హలో అండి అందరికీ ఈ రోజు వీడియోలో గోధుమ రవ్వతో ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేవన్నీ పండుగల సీజన్ కదండి. ఈ ప్రసాదాన్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి గోధుమ రవ్వ ప్రసాదం ఇంచుమించు అదే టేస్ట్ వస్తుందండి. ఈ ప్రసాదాన్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేసి గోల్డెన్ షేడ్ వచ్చినాక వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. అదే నెయ్యిలోకి ఒక బౌల్ గోధుమ రవ్వ వేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి రవ్వ ఫ్రై అయ్యేలాగా వేరే ఫ్లేమ్ మీద ఒక గిన్నెలోకి ఒక బౌల్ గోధుమ రవ్వకి 4 బౌళ్ళు వాటర్ వేసి మరిగించుకోవాలి. ఈలోగా గోధుమ రవ్వ రంగు మారే వరకు ఫ్రై చేసి మరిగిన వాటర్ ని వేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి కలుపుకొని మూత పెట్టి రవ్వను ఉడికించుకోవాలి. రవ్వ ఉడికిన తర్వాత అదే బౌల్ తో 1.5 బౌల్ పంచదారని వేసి దగ్గరికి ఉడికించుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా జాజికాయ పొడి, కొద్దిగా పచ్చికర్పూరం వేసి బాగా కలిపి చివరిగా ఫ్రై చేసిన జీడిపప్పులు కిస్మిస్ ని వేసుకోవాలి.